అని ఆ ఎలుక సింహాన్ని రక్షిస్తానని అంటూ వల యొక్క కట్లన్నిటినీ తన పళ్లతో కొరికి ముక్కలు ముక్కలుగా చేయసాగుతుంది. అంతేకాకుండా, మహారాజా, మీరు కూడా మీ బలంతో మొత్తం వలను చింపే ప్రయత్నం చేయండి అని అంటుంది. అలా రెండూ కలిసి వలను ముక్కలు ముక్కలుగా చేయగా సింహం వల నుండి విముక్తి పొందుతుంది. సింహం తన చుట్టూ ఉన్న వల తెగిపోవడంతో చాలా సంతోషిస్తుంది. అప్పుడు ఎలుకతో ఇలా అంటుంది, నాలాంటి వాడి బలం ప్రతిసారీ పనికి వస్తుందని అనుకోవడం అవివేకమని తెలుసుకున్నాను. అందుకే ఈ రోజు నుండి నువ్వు నా ఆప్తమిత్రుడు అని భావిస్తాను మిత్రమా అని ఎలుకతో ఆ విధంగా సింహం స్నేహం చేసింది అని చిలుక అందరికీ చెబుతుంది. అలా ఒకరోజు ఎలక సింహాన్ని కలవడానికి అడవి మార్గాన వెళుతుంటే అన్ని జంతువులు ఎలక ధైర్యానికి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతాయి. అలా ఎలక సింహం దగ్గరకు వెళ్ళి, ఎలా ఉన్నావు మిత్రమా అని అడిగితే సింహం దానికి బదిలిస్తూ, నీవల్లే ఈరోజు బ్రతికున్నాను, అందుకే నిన్ను ఒకసారి చూడాలనిపించి రమ్మన్నాను మిత్రమా అని అంటుంది. సింహం చూపిన ఆదరాభిమానాలకు ఎలుక కూడా ఎంతో సంతోషించి ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని స్నేహభావం చూపసాగారు. ఎలక కూడా సింహంతో స్నేహం ఏర్పడడం తన తెలివితో చేసుకున్నానని భావిస్తూ సింహంతో ఇలా అంటుంది, మిత్రమా, ఇప్పటికీ నాకు పిల్లులతో చాలా బెడద ఉందని, అవి ఎప్పుడు నన్ను తినేయాలని చూస్తున్నాయని అంటుంది. అప్పుడు సింహం వాటిని పిలిపించి, చూడండి, ఆ చిట్టి ఎలుక ఇప్పుడు నా ఆప్తమిత్రుడు. మీరెవరైనా దానికేదైనా హాని కలిగిస్తే వెంటనే నేను ఆలోచించకుండా చంపేస్తాను, గుర్తుంచుకోండి అని వాటన్నింటినీ హెచ్చరిస్తుంది సింహం. దాంతో అక్కడున్న వేరే పిల్లులన్నీ ఎలక దగ్గరకు వెళ్ళి, నేనెప్పుడూ నిన్ను తరమలేదు కదా, ఇప్పట్నుండి నేను కూడా నీ స్నేహితునిలాగా ఉంటాను అని చెప్పసాగింది. అంతేకాకుండా ఆ నల్లగండు పిల్లి కూడా చిట్టెలుక తొర్ర వద్దకు వచ్చి తనను క్షమించమని, ఇంకెప్పుడూ హాని చేయనని మాటిస్తున్నానని చెప్తుంది. అలా చిట్టి ఎలుక పిల్లి ముందే హాయిగా తిరగసాగింది. అన్ని జంతువుల ముందు కూడా అడవిలో సంతోషంగా ఏ భయం లేకుండా తిరుగుతూ ఉంది. అంతేకాకుండా జరుగుతున్న ఈ విషయాల్ని సింహానికి చెప్పేది. ఈ జంతువులన్నీ తనని ఏమీ చేయడం లేదని ఆనందంగా నవ్వుతూ చెప్పేది. దానికి సింహం కూడా నవ్వేది. అలా తన ఆహారాన్ని హాయిగా తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకొని సంతోషంగా తిని హాయిగా జీవితాన్ని గడతసాగింది తెలివిగల చిట్టెలుక.